ప్రధాని మోదీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎస్పీజీ సిబ్బంది పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ప్రతి రోడ్లో తనిఖీలు నిర్వహించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. సభావేదిక చేరుకోవడంతో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్పెషల్ ప్రొడక్షన్ గ్రూపు, ఎస్పీజీ, ఇతరత్ర భద్రతా సిబ్బంది అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఏర్పాటుకు సంబంధించి ప్రధానంగా వచ్చారు. భద్రతకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడే ప్రస్తుతం మోడీ వెళ్లబోయే మార్గం ఏదైతే ఉందో రోడ్డు మార్గం, ఆ రోడ్డు మార్గానికి ఎదురుగుండా వీళ్ళు భద్రతకు సంబంధించి రావడం జరిగింది. జాతీయ స్థాయిలో ఉన్న భద్రతను దృష్టిలో పెట్టుకుని, లేకపోతే సున్నిత అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్ల మీద దృష్టి పెట్టడం జరిగింది. ప్రధాని వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ ఆల్రెడీ ఇప్పటికే ఆనరబుల్ పీఎం రోడ్ అని కూడా ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఈ ఆనరబుల్ పీఎం రోడ్లో ఎవరైతే లోపలికి వెళ్తున్నారు, ఏంటి భద్రతా చర్యలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొద్ది గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి ఆయన కాన్వాయ్ లోపలికి వెళ్లడం కోసం అన్ని రకాలైన ఏర్పాట్లు ప్రధానంగా చేయడం జరిగింది. అందులో భాగంగానే భద్రతా సిబ్బంది వచ్చి ఈ కార్యక్రమాన్ని, ప్రోగ్రాం ఉండే ఏరియాను, ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించే కాన్వాయ్ ఉండే ఏరియాను పరిశీలించడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగేలాగా ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ కంటే అమరావతి సచివాలయం ఎదురుగా హెలికాప్టర్ దిగిన తర్వాత హెలికాప్టర్ లోపలికి వెళ్లే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు కనిపించేది ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లే రోడ్డు మార్గం కాబట్టి ఇక్కడ భద్రతా చర్యలు పటిష్టంగా ఉండటం కోసం అణువణువు కూడా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధాని మోడీ వెళ్లే రోడ్డు మార్గం కాబట్టి ఎలాంటి చిన్న చిన్న అంశాలు, చిన్న చిన్న సంఘటనలు జరిగినా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో భద్రత మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. ప్రధాని వెళ్లే రోడ్డు మార్గంలో కేవలం ఆ కాన్వాయ్ తర్వాత ఇంక ఎవరిని అనుమతించిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది కాబట్టి అన్ని రకాల భద్రతా చర్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. 1:25 పాటు ప్రధాని నరేంద్ర మోడీ సభా వేదిక దగ్గర ఉంటారు. ఆ 1:25 నిమిషాల ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. 5 లక్షల మంది సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ భద్రత పాయింట్ ఆఫ్ విషయంలో, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇతర ప్రముఖుల భద్రత విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు పూర్తి స్థాయిలో తీసుకుంటున్నారు. భద్రతా సిబ్బంది ఈ వచ్చి కాన్వాయ్కి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఓవరాల్ గా ప్రధాని వెళ్లే కాన్వాయ్ రూట్కు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.